ఎప్పటికప్పుడు ఇంకా కొత్తగా వస్తున్నాయి. సో వాటిపైన చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ సమావేశాలు ఒక పక్క జరుగుతుంటే ప్రధాని మోదీ నివాసంలో కూడా ఇప్పుడు కీలకమైన సమావేశాలు జరుగుతుంది. అందులో అజిత్ డోవల్ కూడా పాల్గొన్నారు. రాత్రి 10:30-11 గంటల సమయంలో ఈ యొక్క ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి అన్న ఒక సందేశం రావడంతో అందరూ కూడా మళ్లీ ఈ యొక్క వార్ రూమ్ కు వచ్చి కూర్చున్నారు. ఒక వార్ రూమ్ ని ప్రధాని మోదీ నివాసంలో ఒక వార్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆ వార్ రూమ్ లో అందరూ కూడా ఈ యొక్క డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చి వార్ రూమ్ లో కూర్చున్నారు. అక్కడి నుంచే పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు తగినటువంటి ఆదేశాలను జారీ చేస్తున్నారు. ఎక్కడా కూడా మిస్కమ్యూనికేషన్ లేకుండా, ఎటువంటి నష్టం జరగకుండా ఏ విధంగా ఈ యొక్క నష్టాన్ని మనం భర్తీ చేయాలి, తర్వాత అక్కడ ఎటువంటి ప్రికాషనరీ చర్యలు తీసుకున్నారు, వీటన్నిటిపైన కూడా చర్చించారు. రాత్రి ఒకసారి మనం రీక్యాప్ చేసుకుంటే పవన్ రాత్రి 8:30-9 గంటల సమయంలో ఒక్కసారిగా 8 మిసైల్స్ ని భారత్ వైపు, ముఖ్యంగా జమ్మూ ఎయిర్ స్ట్రిప్, అదేవిధంగా మిగతా ప్రాంతాలని టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ మన వైపు 8 మిసైల్స్ ని వేసింది. అయితే వాటన్నిటిని కూడా S-400 సుదర్శన చక్రతో వాటన్నిటిని నిర్వీర్యం చేశారు. ఆ సమయంలోనే మన భారతదేశం సంబంధించినటువంటి ఈ యొక్క ఎయిర్ స్ట్రైక్స్ కూడా అక్కడ జరిగాయి. ఇక్కడ మన భూభాగంలోనే ఉంటూ వాళ్లను కొట్టడం జరిగింది. ఇటు కరాచీ ఎయిర్పోర్ట్, మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా దాడులు జరిపారు. దానికి సంబంధించినటువంటి ఒక సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పుడు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే రాబోయే 2-3 రోజులు మాత్రం చాలా క్రూషియల్ అనే చెప్పొచ్చు. ఈ 2-3 రోజులు కనుక మనం పాకిస్తాన్ నిలువరించగలిగితే ఇక మనదే పై చేయవుతుంది, పాకిస్తాన్ ఇక తోకముడిచిపోతుంది అన్న ఒక అభిప్రాయంతో భారత ప్రభుత్వం ఉంది. ఆ మేరకే ఇప్పుడు ప్రణాళికలన్నీ కూడా సిద్దం చేస్తున్నారు. సో ఇక 2-3 రోజుల పాటు భారత్ గట్టిగానే పాకిస్తాన్ కి సమాధానం ఇవ్వబోతుంది, బీఫిట్టింగ్ రిప్లై ఇవ్వబోతోంది. అయితే పాకిస్తాన్ మాత్రం ఇక్కడ ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో కొంత శత్రుఘ్నులతో ఎక్కువగా దాడి చేస్తుంది, లాంగ్ రేంజ్ గన్స్ లో కూడా దాడులు చేస్తుంది. అందువల్లనే అక్కడ ఈ యొక్క సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతున్నాయో అక్కడ కొంత ఎక్కువగా డ్యామేజ్ అవుతున్నాయి. శత్రుఘ్నులతో దాడులు జరిపితే అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూలిపోవడం, తర్వాత అక్కడ కొంతమంది బంకర్లో దాగి ఉన్నప్పటికీ కూడా మరికొంతమంది గాయాలు అవటం, ఇప్పుడు మనకి అక్కడ నుంచి జమ్మూ, అదేవిధంగా పంజాబ్, ఇటు రాజస్థాన్ కి సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి కొన్ని విజువల్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళు జరుపుతున్నటువంటి ఆ దాడుల్లో అంటే ఎయిర్ స్ట్రైక్స్ వల్ల ఎటువంటి నష్టం జరగలేదు. నిన్న రక్షణ శాఖ దాన్ని ఒక క్లారిటీ ఇచ్చింది మనకి. అప్పుడు ఎయిర్ స్ట్రైక్స్ వల్ల వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేయడం వల్ల అవి మధ్యలోనే ధ్వంసం అయ్యాయి. దానికి సంబంధించినటువంటి శకలాలను కూడా మన వాళ్ళు సేకరించారు, వాటిని యూఎన్ లో కూడా ఉంచబోతున్నారు. ఎయిర్ స్ట్రైక్స్ వల్ల ఎటువంటి నష్టం లేదు. కానీ బోర్డర్ లో ఈ యొక్క భూతల దాడులు ఏవైతున్నాయో అక్కడి నుంచి మోటార్స్, అదేవిధంగా శత్రుఘ్నులతో దాడులు జరుపుతున్నారు. అవి అమాయక ప్రజల మీద, తర్వాత సివిలియన్స్ మీద, వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి, కొందరికి గాయాలయ్యాయి. అయితే గత 3-4 రోజుల నుంచి జరుపుతున్నటువంటి దాడుల్లో సుమారు ఒక 30 మంది వరకు కూడా మరణించినట్లుగా రక్షణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో వాటిపైన అంటే ఇకపైన నష్టాన్ని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా చర్యలు చేపట్టాలి. 2 రోజులు ఈ విధంగా నిలువరించగలిగితే, యుద్ధం జరిగితే 2 రోజులు గనక ఆపగలిగితే ఇట్లాంటిది ఉంటే ఇండియాదే పై చేయని చెప్తా ఉన్నారు. ఎట్లా అది అంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ట్రైలర్ కే ఆర్థికంగా కూడా పాకిస్తాన్ కుదేలైపోయిన పరిస్థితి, వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది, అడుక్కు తినే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. అక్కడ ప్రజలకు విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు, ప్రపంచ బ్యాంకుకు మీరు ట్యాగులు చేయండి, మాకు అప్పు ఇవ్వండి అని చెప్పేసి అట్లాంటి పరిస్థితి. సో ఆర్థికంగా ఇబ్బంది ఉంటుందా, లేదంటే ఎట్లా ఉంటుంది? అన్ని రకాలుగా పాకిస్తాన్కి సంబంధించి అన్ని రకాలుగా ఇబ్బందులే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసాం అక్కడ ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు మొత్తంగా కూడా కుప్పకూలిపోయాయి. 3,000 కన్నా ఎక్కువగా విత్డ్రా చేయకూడదని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థిక శాఖ విడుదల చేసినటువంటి ఒక ప్రకటన మనం చూస్తే ఈ యొక్క యుద్ధానికి మీరు విరాళాలు ఇవ్వండి, ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అంటూ ఆర్థిక శాఖ స్వయంగా ఒక ప్రకటన విడుదల చేసిందంటే అది ఎంత ఆర్థికంగా కుదేలైంది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క ఆర్థికంగా కుదేలు కావటం కాకుండా ఇప్పుడు ఈ దాడుల వల్ల జరిగినటువంటి నష్టం కానీ, లేకపోతే అక్కడ వాళ్ళ గాయపడిన వారికి కానీ వాళ్ళకి చికిత్స పొందడానికి హాస్పిటల్స్ కానీ, తర్వాత మందులకు
ఖర్చులకు కానీ ఇంకా ఎక్కువ ధనం కావాల్సి ఉంటుంది. అందుకే వాళ్ళు వరల్డ్ బ్యాంక్ తర్వాత ఇతర బ్యాంకులందరినీ ఆశ్రయించి మాకు సహాయం చేయండి అని అర్థిస్తున్నారు. సో 1-2 రోజులకే ఈ పరిస్థితి పాకిస్తాన్కి వచ్చిందంటే ఇది ఇంకా కొనసాగితే ఒక వారం 10 రోజులు కనుక కొనసాగితే అసలు మొత్తంగా కూడా పాకిస్తాన్ సరెండర్ అయ్యే అవకాశం ఉంది, మొత్తం జీ హుజూర్ అయ్యే అవకాశం ఉంది అన్నదే మనకు అంతున్నట్టు సమాచారం. అయితే గట్టి స్ట్రాంగ్ ఒక ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా అంటే మినిట్ టు మినిట్ పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి రక్షణ శాఖ గాని మిగతా ఆర్మీ గాని మిగతా వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యూహాలు ఏంటి అన్ని కూడా మనకి తెలుస్తూనే ఉన్నాయి. అక్కడ నుంచి సమాచారం వస్తుంది, తదనుగుణంగానే ఇక్కడ నుంచి కూడా రియాక్ట్ అవుతున్నారు. సో అంతా కూడా పకడ్బందీగా ఉంది. భారత్ మాత్రం ఇప్పటి వరకు పై చేయిగానే ఉంది, ఇకపై కూడా పై చేయి సాధించబోతుంది. అయితే పాకిస్తానే తన స్థానం ఏంటి అని ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అన్కన్ఫర్మ్ సోర్సెస్ నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే పాకిస్తాన్ ఇక ఈ రోజు లేదా రేపే చేతులెత్తేసి ఇక ప్రపంచ బ్యాంకులు అయితే వేరే వాళ్ళని మధ్యవర్తిత్వం జరిపే విధంగా కోరబోతుంది అన్న ఒక సమాచారం అయితే వస్తుంది. ఇక ఏదైతే రాత్రి జరిపినటువంటి దాడులు లాంటివి 1-2 కూడా జరిగే అవకాశాలు ఉన్నాయన్నది మన వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఈ రిటాలియేషన్ అన్నది సహజమే, కానీ ఆ రిటాలియేషన్ వల్ల మనకి ఎటువంటి నష్టం జరగకుండా బోర్డర్లలో అన్ని కూడా S-400 తో పాటు మిగతా ఈ యొక్క రాడార్ విధ్వంసాన్ని ఏదైతే ఈ యొక్క శత్రువులని లేదా మిసైల్స్ ని వీటన్నిటిని అడ్డుకునే రక్షణ వ్యవస్థనన్నింటినీ కూడా ఒక ఐరన్ డోమ్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు. సో పాకిస్తాన్ నుంచి ఎటువంటి దాడులు వచ్చినా ఏ రకంగా దాడులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనేందుకు ఇటు నేవీ పరంగా ఇటు వాయుసేన పరంగా అన్ని విధాలుగా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి ఆ ప్రిపేర్డ్నెస్ కోసమే ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో హోంశాఖ మంత్రి నేతృత్వంలో కూడా సమావేశం జరగబోతుంది. పీఎంఓ అయితే చాలా అలర్ట్ గా ఉంది. ప్రధాని కూడా మినిట్ టు మినిట్ దీనికి సంబంధించినటువంటి సమాచారం తెప్పించుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల చండీగఢ్ మిగతా కొన్ని ప్రాంతాల్లో అయితే కొంత అలారం మోగిస్తున్నారు, సైరన్లు మోగిస్తున్నారు. సో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు, బయటికి రావద్దని కూడా చెప్తున్నారు. రాత్రంతా కూడా ఆ బోర్డర్ స్టేట్స్ అన్ని కూడా బ్లాక్అవుట్ లో ఉన్నాయి. ఉదయం 5 గంటల వరకు కూడా ఇప్పుడు కూడా ఈ రోజు రాత్రి కూడా అన్ని బ్లాక్అవుట్ అయ్యే అవకాశం లేదు. దానికి సిద్ధంగా ఉండండి అని కూడా భారత ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అధికారులు హెచ్చరిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే వరుస సమావేశాలు ఇటు నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ పీఎంఓలో జరుగుతూ ఉన్నాయి. పవన్ రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక జమ్మూలో పాక్ కవ్వింపులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రాత్రి మిసైల్స్ డ్రోన్లతో కూడా జమ్మూపై దాడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ఏబిఎన్. జాతీయ బ్యాంకులను కావచ్చు వీటన్నింటికి కూడా అర్జిస్తూ మీరు ట్యాగులు చేయండి అంటూ అక్కడి ప్రభుత్వం ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ప్రస్తుతం దాపురించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా నిన్న మనం చూస్తే గనక నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి దాడులు, ప్రతి దాడులు ఏవైతే ఒక గోడ దెబ్బ చెంప దెబ్బ ఒకేసారి గట్టిగా తగిలితే ఏ విధంగా ఉంటుంది, గుయ్యం అనే విధంగా ఒక దెబ్బ తగులుతుంది. అట్లాంటి గట్టిగా ఒక పాకిస్తాన్కు ప్రస్తుత పరిస్థితి అయితే ఆ విధంగానే కనిపిస్తా ఉంది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలనే భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా దాడులు చేశామంటూ కూడా చాలా క్లియర్ గా స్పష్టంగా కూడా పూర్తి ఎవిడెన్స్లతో కూడా భారత్ ఈ అంతర్జాతీయ సమాజం ముందు కూడా పెట్టినటువంటి పరిస్థితి. పూర్తిగా అయినా కానీ పాకిస్తాన్ కయ్యానికి సై అంటూ ఉంది, సమరానికే సిద్ధమంది, యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ మన సైనిక స్థావరాలు పౌర ఆవాసాలపై గురిపెట్టింది. ఇక బుధవారం నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి దాడి తర్వాత నుంచే భారత్లోని దాదాపుగా 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై క్షిపణులు డ్రోన్లతో దాడికి పాకిస్తాన్ విఫల యత్నం చేసింది. ఆ దాడులను మన సుదర్శన చక్రం అందరికీ తెలిసిందే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది అని చెప్పుకోవచ్చు. ఆ దాడులను కూడా పూర్తిగా తిప్పికొట్టినటువంటి పరిస్థితి. ప్రతిగా లాహోర్ సహా పాకిస్తాన్కు చెందినటువంటి దాదాపుగా 9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ ఒక భీకర దాడులైతే చేసింది నిన్న. దాంతో మరింత రెచ్చిపోయినటువంటి పాకిస్తాన్ డ్రోన్లు కావచ్చు, ఇటు రాకెట్ల వర్షం కూడా
కురిపించిన పరిస్థితి. ఇక భారత్ వాటన్నిటిని గాల్లోనే అడ్డుకొని పూర్తిగా ధ్వంసం చేసింది. అంటే అట్లాంటి అధునాతనమైనటువంటి సిస్టమ్ మనకు అందుబాటులో ఉంది. అట్లాంటి వ్యవస్థలు భారత్ ఎప్పటి నుంచో కూడా పూర్తిగా రెడీ సన్నద్ధం చేసుకుంది. ఎప్పుడు కూడా భారత్ యుద్ధానికి ముందుకు వెళ్ళదు. అటువైపు ఉన్నటువంటి ఏదైతే యుద్ధానికి వాళ్ళు వస్తేనే ఎప్పుడైనా కానీ యుద్ధం చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కూడా వద్దని వారిస్తున్నా వాళ్ళు కయ్యానికి కాలు దుబ్బుతున్నారు. కాబట్టి ఇది ట్రైలర్ మాత్రమే. కాస్త రుచి చూపిస్తేనే పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతున్నటువంటి పరిస్థితి భారత్ దెబ్బకు కనిపిస్తా ఉంది. దీంతో అటు పాకిస్తాన్ ఇటు భారత్ ఆ అమెరికా సంప్రదింపులు కూడా జరిపినటువంటి పరిస్థితి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలంటూ కూడా సూచించింది. ఆ చర్చలు విఫలమైన మరుక్షణంలోనే పాకిస్తాన్కు చావు దెబ్బ తప్పలేదు. అటు క్వెంటాను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఎప్పటి నుంచో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో వాళ్ళు సపరేట్గా ఉండాలని అనుకుంటున్నారు. ఈ దెబ్బతో భారత్ అక్కడ దాడి చేసిన తర్వాత పూర్తిగా ఏదైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పూర్తిగా దాన్ని స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ పలాయనం చిత్తగించింది. అక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి నేపథ్య నష్టాలు వచ్చాయంటూ పాక్ ఆర్థిక శాఖ ట్వీట్ కూడా చేసింది. యుద్ధ పరిస్థితులు కావచ్చు, స్టాక్స్ పడిపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామంటూ కూడా పాకిస్తాన్ తెలిపింది. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అంతర్జాతీయ భాగస్వాములు సాయం చేయాలంటూ వేడుకుంటున్న పరిస్థితి. అయితే ట్వీట్ వైరల్ గా మారడంతో పాక్ ఆర్థిక శాఖ యూటర్న్ తీసుకుంది. తమ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ బుకాయించిన పరిస్థితి. నిజంగా చెప్పాలంటే పాకిస్తానే ఇతర సంస్థలు ఇతర దేశాలకు సంబంధించినవి హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్వి ఎవరు హ్యాక్ చేయాలనే ఆలోచన కూడా చేయరు. ఈ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇతర దేశాలు విమర్శల కారణంగానే పూర్తిగా ఈ ట్వీట్ను ఏదో హ్యాక్ అయిందని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం అక్కడి ప్రభుత్వం చేస్తోందనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇక ఎంత వారించినా వద్దన్నా కయ్యానికి కాలు దువ్వినటువంటి పాకిస్తాన్కు చుక్కలు కనబడతా ఉన్నాయి. భారత్ దాడులకు పాక్ కకా వికలమవుతోంది. పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. భారత్ దాడుల్లో పొరుగు దేశం తీవ్రంగా నష్టపోయింది. ప్రధాని సహా కీలక నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి పాకిస్తాన్లో కనిపిస్తా ఉంది. ఇక ప్రజలను సైతం విరాళాలు అడుక్కునే పరిస్థితి పాకిస్తాన్కు దిగజారింది. ఇక అంతర్జాతీయ సంస్థలను సైతం అప్పుల కోసం అర్థిస్తోంది. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లో భయం నెలకొంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్కు మద్దతు కరువైంది. ఇటు ప్రపంచ బ్యాంకుకు ట్యాగ్ చేయాలంటూ కూడా పాకిస్తాన్ పౌరులకు పాకిస్తాన్ ప్రజలకు అక్కడి ప్రభుత్వం విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితి, అడుక్కునే పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్కు దాపురించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా ప్రపంచ బ్యాంకుకు మీరు ట్యాగ్ చేయండి, మన దేశానికి డబ్బులు కావాలి, అప్పియండి అంటూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలను అడుక్కుంటున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. కయ్యానికి కాలు దువ్వింది. వద్దు అని ఎంత వారించినా ఎంత వద్దన్నా కానీ ఏదో మేము అంతటి వాళ్ళం ఇంతటి వాళ్ళం అనేది చూపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా పాకిస్తాన్ కకా వికలమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒక్కొక్క దాడులతో కంగు తింటున్నటువంటి పరిస్థితులు పాకిస్తాన్లో కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి పై దాడి చేస్తోంది. ఇక కయ్యానికి కాలు దువ్వుతూ భారత్లోని దాదాపు 15 నగరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ మిసైల్ దాడి చేసింది. అయితే భారత ఆర్మీ ఆ డ్రోన్ మిసైల్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొని నిర్వీర్యం చేసింది. భారత నావికాదళం పాక్లో కీలకమైనటువంటి కరాచీ పోర్టును పూర్తిగా నేలమట్టం చేసింది. కరాచీ పోర్టుతో పాటు పాక్లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. దీనికి సంబంధించినటువంటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇక పాకిస్తాన్లో దీపావళి అనే క్యాప్షన్తో ఆయన షేర్ చేసినటువంటి వీడియో వైరల్గా మారింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN. ప్రజలే అక్కడి ప్రభుత్వం పైన తిరగబడే పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్లో కనిపిస్తా ఉంది.
రైట్ చూస్తున్నాం భారత్ దాడులకు పాక్ కక్కా వికలమవుతోంది. పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారిపోయిన పరిస్థితి. భారత్ దాడుల్లో పొరుగు దేశం తీవ్రంగా నష్టపోయింది. ప్రధాని సహా కీలక నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పారిపోయిన పరిస్థితి పాకిస్తాన్లో కనిపిస్తా ఉంది. ప్రజలను సైతం విరాళాలు అడుక్కునే పరిస్థితికి పాకిస్తాన్ దిగజారింది. ఇక అంతర్జాతీయ సంస్థలను సైతం అప్పుల కోసం పాకిస్తాన్ అడుక్కుంటున్నటువంటి పరిస్థితి, అర్జిస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పౌరులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన తిరగబడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లో పూర్తిగా ఒక భయం నెలకొన్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయంగా పాకిస్తాన్కు పూర్తిగా మద్దతు కరువైంది. నేపథ్యంలో అక్కడ పూర్తిగా ఏదైతే భారత్ ప్రతిదాడులు అంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు కావచ్చు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను అడ్డుకునే క్రమంలో భారత్ దాడులు చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ మీడియా కావచ్చు, లేదంటే అక్కడి ప్రభుత్వం ఇది పూర్తిగా సివిలియన్స్ పైన దాడి జరుగుతూ ఉంది అనే ఒక నరేట్ అంటే సృష్టించే ప్రయత్నం, ఒక కథను అల్లే ప్రయత్నం కూడా అక్కడి ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ పూర్తిగా ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలే అక్కడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు, ఎందుకు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారంటూ కూడా అక్కడి ప్రజలు పాక్ ఆర్మీని కావచ్చు, లేదంటే పాక్ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా అంతర్జాతీయ బ్యాంకులను కావచ్చు, వీటన్నింటికి కూడా అర్జిస్తూ మీరు ట్యాగులు చేయండి అంటూ అక్కడి ప్రభుత్వం ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ప్రస్తుతం దాపురించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా నిన్న మనం చూస్తే గనక నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి దాడులు, ప్రతి దాడులు ఏవైతే ఒక గోడ దెబ్బ, చెంప దెబ్బ ఒకేసారి గట్టిగా తగిలితే ఏ విధంగా ఉంటుంది, గుయ్యం అనే విధంగా ఒక దెబ్బ తగులుతుంది. అట్లాంటి గట్టిగా ఒక